భద్రాచలంలో శ్రీరామనవమి వైభవం కనుల పండుగగా కళ్యాణోత్సవం పెద్ద సంఖ్యలో హాజరైన భక్తజనం. గుంటూరులో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా శోభాయాత్ర భారీగా పాల్గొన్న భక్తులు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు పలు చోట్ల శ్రీరాముడి శోభాయాత్ర ప్రత్యేక బలగాల మోహరింపు. విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు మరో ముగ్గురు అరెస్ట్ ఇవాళ కోర్టు ముందుకు నిందితులు. సత్యసాయి జిల్లా మడకశిరలో కలకలం రహదారిపై ఎలుగుబంటి హల్చల్ అడవిలోకి పంపాలంటున్న గ్రామస్తులు. వరంగల్ ఎన్ఐటి మాజీ ప్రొఫెసర్ కు టోకరా ₹1 కోటి కొట్టేసిన కేటుగాళ్లు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పేరుతో మోసం. రోడ్డుపై బహిరంగ దాడి వికారాబాద్ జిల్లా పులుసుమామిడిలో ఘటన కేసు నమోదులో పోలీసులు నిర్లక్ష్యం. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. పాడేరు ఏజెన్సీలో కలకలం కాఫీ తోటల్లో కూలిపోయిన మెడికల్ డ్రోన్ ఆసుపత్రికి వెళ్తూ ఉండగా ఘటన. వృధాగా ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నీళ్లు పెద్దపల్లి జిల్లా యాదవ్ నగర్ సమీపంలో రోడ్డు పాలు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. పోలవరం జిల్లా గుర్తేడులో కలకలం 22 కిలోల గంజాయి పట్టివేత 4 స్మగ్లర్లు అరెస్ట్. హైదరాబాద్ అత్తాపూర్లో దాడులు హుక్కా సెంటర్లో పోలీసుల తనిఖీలు 2 వ్యక్తుల అరెస్ట్. ఏపీలో వడగాల్పుల దడ 9 మండలాల్లో వీచే అవకాశం అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ. మహారాష్ట్రలో అకాల వర్షం చేతికొచ్చిన పంట ధ్వంసం ద్రాక్ష అరటి పండ్ల తోటలు నాశనం. వాహనదారులకు బిగ్ రిలీఫ్ లీటర్ పెట్రోల్ డీజిల్ పై ₹10 తగ్గింపు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరల పెంపు భారం మోపాలన్న ఆలోచన ప్రధానికి లేదు పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్. బీజేపీకి విరాళాల వెల్లువ 2025 ఆర్థిక సంవత్సరంలో 6,074 కోట్లు ఏడీఆర్ నివేదికలో వెల్లడి. నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్లు 1000 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంలో నిఫ్టీ. ఈ నెల 31లోగా గణపతి లొంగుబాటు మావోయిస్టులపై చివరి ఆపరేషన్ కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి. గణపతి లొంగుబాటు మావోయిస్టులపై చివరి ఆపరేషన్ కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి.